ఇంత మంచి పాటలు విన్నాక మళ్ళీ నా పాటలు వింటే మొత్తం డైల్యూట్ అయిపోతుందది. బట్ డెఫినెట్‌గా మొత్తం మన తెలుగు రాష్ట్రాలు 2 ఇక్కడికొచ్చి కూర్చున్నట్టు అనిపించింది నాకు. యాక్చువల్‌గా ఆహ్, బ్యాక్ ఇన్ ఇండియా లంగా ఓణీలు, చీరలు చూడడం మర్చిపోయాం మేము. ఇక్కడే చూస్తున్నాం. అండ్ థాంక్ యూ ఫర్ ట్రైయింగ్ టు రిటైన్ ది కల్చర్ హియర్. ముఖ్యంగా నేను ఈరోజు మీనాక్షి గారి గురించి చెప్పాలి. ది కైండ్ ఆఫ్ డెడికేషన్ షీ హాస్ బీన్ గోయింగ్ త్రూ టు కాంట్రిబ్యూట్ హెర్ మ్యూజిక్ టు ది వరల్డ్ ఆఫ్ మ్యూజిక్. అది చాలా చాలా అవసరం. ముఖ్యంగా సంగీతం గురించి ఆహ్, చాలామంది శాస్త్రీయం అంటే మన ట్రెడిషన్ తెలుస్తుంది ఇది అది అంటారు గానీ, సంగీతం ఈజ్ సంథింగ్ బియాండ్ దట్. మనం బాడీకి ఎనర్జీ ఫుడ్ అయితే, మన సోల్‌కి ఎనర్జీ మ్యూజిక్. అందుకు మన సోల్‌కి ఫీడ్ చేయాలంటే మాత్రం డెఫినిట్‌గా మ్యూజిక్ వినాలి. అలాగే ఎంతోమంది సోల్స్‌కి మనం ఫీడింగ్ ఇవ్వాలంటే, మనం మ్యూజిక్ నేర్చుకోవాలి. అందుకు మనం మ్యూజిక్ నేర్చుకొని, ఆ మ్యూజిక్‌ని ఎంతోమంది సోల్స్‌కి ఫీడ్ చేస్తే వి ఆర్ లైక్ ఫార్మర్స్. అంటే రైతు మన బాడీకి ఫుడ్ ఎలా అందిస్తాడో, మనం మ్యూజిషియన్స్ ఈ జనం ఈ ప్రపంచంలో ఉన్న సోల్స్ అన్నిటికీ ఫుడ్ అందిస్తున్నాం. సో, వి ఆర్ ఫార్మర్స్ యాస్ వెల్. మనం యాస్ గుడ్ యాస్ ఎ ఫార్మర్. అందుకు ఆహ్, రైతుకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో, ఈ డైమెన్షన్‌లో సోల్ అనే ఒక డైమెన్షన్‌లో మ్యూజిషియన్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది. మనిషి ఫుడ్ లేకుండా ఎలా బతకలేడో, మ్యూజిక్ కూడా లేకుండా అలాగే బతకలేడు. అందుకే మ్యూజిక్ ఈజ్ లైఫ్. ఇంకొక మాట చెప్తాను. మొన్న జనవరి తర్వాత ఫ్రాంక్‌గా ఇండియా ఈజ్ షైనింగ్. ఎందుకు అంటే రామ మందిరం ఓపెన్ అయిన దగ్గర నుంచి 500 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాముడు తన ఇంటికొచ్చాడు అనగానే ఇండియా అంతా ఇప్పుడు నిజంగా ఒక తెలియని వైబ్ ఉంది ఇండియా మొత్తం. ఆ వైబ్ 500 సంవత్సరాలు మనం మిస్ అయింది. ఎవరెవరో వచ్చి మనల్ని పాలించడం ఇదంతా జరిగింది కదా! ఇక ముందు అవన్నీ జరగవు అని చెప్పడానికి రాముడొచ్చి అక్కడ నిల్చున్నాడు. ఆ వైబ్, ఆ వైబ్ నేను, బోసు గారు, ఆదిత్య గారు అక్కడి నుంచి మీ దగ్గరికి తీసుకొచ్చాం. ఇండియా నుంచి. అండ్ ఆ వైబ్ మీ నుంచి ఇక్కడ కంటిన్యూ చేయండి. మన అందరూ భారతీయుల్లోని ఆ రామతత్వం రావాలి. ఇందాకెవరో జై శ్రీరామ్ అన్నారు. అందరి కోసం జై శ్రీరామ్! జై శ్రీరామ్! జై శ్రీరామ్! థాంక్ యూ శాస్త్రి గారు. మీకు ఒక కాంప్లిమెంటు. పోతే అందరూ మిమ్మల్ని తిడతారు ఆ కాంప్లిమెంట్ వల్ల ఏమనుకోవద్దు. ఇందాక గ్రూప్ ఫోటోలో మీరొక్కళ్ళే కనిపించారు. అదిగోటి ఆల్రెడీ మీనాక్షి గారు ఒక ఎర్ర కన్నేసేసారు. నిజంగా నేనేం చేయలేను. అడగండి నా మాటకి ఎంతమంది అగ్రీ అవుతారు? చూసారా? చూడండి. మీరు మీరు ఇద్దరూ కనపడ్డారు. శాస్త్రి గారు కొంచెం ఎక్కువ కనపడ్డారు. అబ్బా! ఆవిడ ఎంత భయపెట్టి ఉంచుతున్నారు చూడండి ఆవిడ స్టూడెంట్స్‌కి పాపం. సరే, సరే కానియండి. కానియండి. అంటే మామూలుగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఆవిడే. కానీ గ్రూప్ ఫోటోలో ఆయన. అది. యాహ్! యాహ్! థాంక్ యూ వెరీ మచ్ అండి. జస్ట్ వాంటెడ్ టు హావ్ ఎ Thank you. ఫ్యామిలీ ఫీలింగ్. థాంక్ యూ.